ఏమంటే చికెన్ పలావ్కి మరి కావాల్సిన పదార్థాలు ఏమో తెలుసుకోవాలి కదా. చికెన్ పలావ్కి కావాల్సిన పదార్థాలు పట్ట, లవంగం, సాజీరా, మరాఠీ మొగ్గ, మేతి, బిర్యానీ ఆకు, జాపత్రి, ఇవన్నీ కూడా మన బిర్యానీలో వేసే ఐటమ్స్ అన్నమాట. ఆ తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలు, ఒక 8 పచ్చిమిర్చి చీర్చినవి, పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట పేస్ట్ అండి. నేను ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. లెమన్ ఒక హాఫ్. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1/2 కేజీ రైస్ తీసుకోబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో మరి చూసేద్దామా. మరి ముందుగా అండి నేనైతే బాస్మతి రైసు ఒక 1/2 కేజీ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి ఈ 1/2 కేజీ బాస్మతి రైసు ఒక 10 నిమిషాలు నాననిద్దాం. మరి రైస్ కడిగి పెట్టేసుకున్నాం కదండి. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే చికెన్ శుభ్రంగా కడిగి దీంట్లో ఏమేమి మసాలాలు వేసి మనం నానబెడతామో అనేది చెప్తాం. ముందైతే నేను చికెన్ కడిగేస్తున్నాను. సో చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. మరి ఇందులో అయితే కారము కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మనం మిర్చి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. తర్వాత పసుపు, తర్వాత గరం మసాలా 1 స్పూను, తర్వాత పెరుగు, తర్వాత కళ్ళుప్పు మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి.